హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026కి 10 డేస్ టైం టేబుల్ అయితే వేసుకున్నాం కదండి. సో ఈ 10 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 8లో ఉన్నాం. సో డే 8లో మన టార్గెట్స్ ఏంటో చూసే ముందు ఆఫ్టర్నూన్ 4 కల్లా నేను ఒక వీడియో అయితే పెట్టానండి. ఆఫ్టర్నూన్ 4 పిఎంకి ఒక వీడియో అయితే పెట్టాను. అదేంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక ఒకసారి ఎండ్ కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఈ వీడియోస్ మీకు కనుక యూజ్ అవుతున్నాయి అనుకుంటే కొంచెం ఒకసారి లైక్ చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి యూజ్ అవుతున్నాయి అనేది. సో ఈ వీడియోలో అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యాలంటే వాళ్ళకి కనుక యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్స్ అనేది ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో తొందరలోనే ఉన్నాయండి, సో అందుకే అది చెక్ చేయండి. ఓకేనా. సో డే 8లో మనం టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో రీజనింగ్ నుంచి నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిరీస్ అనేది 2 to 3 క్వశ్చన్స్ అయితే నెంబర్ సిరీస్ నుంచి వస్తాయి. సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ మీకు అర్థమెటిక్ నుంచి నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ డే 7లో ఇచ్చాను అండ్ డే 8లో కూడా ఇచ్చాను. సో నేను చెప్పాను కదా, నిన్ననే చెప్పాను, ఆఫ్ చేసి చదువుకోండి, 2 days ఇచ్చానని చెప్పేసి, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ నుంచి పార్లమెంట్. సో పార్లమెంట్ నుంచి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉందండి, కంపల్సరీ చూసుకోండి. సో ఇన్ డెప్త్గా కాకపోయినా పైన చూసుకున్నా కూడా, అంటే అసలు ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి 1857 తిరుగుబాటు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి, ఖచ్చితంగా నేర్చుకోండి. అందుకే 2 days మీకు 2 days కిందకి ఇచ్చాను, డివైడ్ చేసి కొని చదువుకోమని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్. 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కంపల్సరీ అండి. 1 to 2 క్వశ్చన్స్ పడే ఛాన్స్ అయితే ఇక్కడ నుంచి ఉందండి, ఖచ్చితంగా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. సో నేను పెడతానండి, జనవరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పెడతాను. అంటే మంత్ ఎండ్ ఇప్పుడు పెడితే కనుక మీకు కొంచెం ఐడియా వస్తుందంటే ఈ జాన్ నుంచి చదివినా సరిపోతుంది. జాన్ నుంచి సరిపోదండి, ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఆ టైంలో అనుకుంటున్నాను. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏప్రిల్ అనుకుంటున్నాం. సో మనం బ్యాక్కి వెళ్ళాలి కదా. సో అట్లీస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ అయినా మనం ముందు ప్రిపేర్ అయి ఉండాలి. ఏప్రిలే అంటున్నారండి ఎగ్జామ్స్. దాని గురించి క్లియర్ కట్గా నేను ఆఫ్టర్నూన్ 4కి పెట్టిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నుంచి చూసుకుంటే మనం 12 months అంటే ఏప్రిల్ 2025 నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 2026. సో ఏప్రిల్ కాకపోయినా మార్చ్. సో ఈ టైం వరకు ప్రిపేర్ అవ్వాలి. సో నేను ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పెడతానండి, ఎందుకంటే ఎగ్జామ్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది కాబట్టి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలని దాని గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి మీకైతే మంత్కి 1 month కరెంట్ అఫైర్స్ని 1 లేదా 3 వీడియో అంటే 1 to 3 వీడియోస్లో మీకు అయితే క్లియర్ కట్గా టాపిక్స్ అనేవి చెప్తాను. వాటికి సంబంధించిన కనుక ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఆగస్ట్. సో ఇది కూడా చేయమన్నారు, చేస్తానండి. నాకు రోజు ఏదో ఒక వీడియో పడుతుందండి, ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకుంటాను, ఏదో ఒక వీడియో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పేసి ఏదో ఒక వీడియో పెట్టాల్సి వస్తుంది. డైలీ 2 వీడియోస్ కంటే ఎక్కువ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే రాదండి, అందుకే 2 వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. సో పెడతానండి, కంపల్సరీ వీడియోస్ అయితే పెడతాను. మంత్కి ఒక వీడియో చప్పుడు మీకైతే ఖచ్చితంగా పెడతాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ మార్క్ టెస్ట్ అండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇవన్నీ అవ్వట్లేదు అనుకుంటే ఈ ఇంపార్టెంట్ డేస్తో ఒకటి కొంచెం పక్కన పెట్టేసి ఇవన్నీ కంప్లీట్ చేయండి. సో నేను వీడియో పెడతానని చెప్పాను కదా, అప్పుడు
హార్డ్లీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఉంటుందండి వీడియో. సో అది వింటే సరిపోతుంది. ఓకేనా. సో అర్థమెటిక్ నుంచి నెంబర్ సిరీస్, నెంబర్ సిస్టము, పార్లమెంటు, 1857 తిరుగుబాటు, ఇంపార్టెంట్ కరెంట్ చాప్టర్ వైజ్ ఇక్కడ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారో ఆ చాప్టర్ వైజ్గా మార్క్ టెస్ట్ అనేది రాయండి. ఓకేనా, సరిపోతుంది. ఓకే. సో డే 8లో మన టార్గెట్స్ అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక్కుంటే కామెంట్ చేయండి. చాలామంది ఎగ్జామ్స్ ఎప్పుడు అనే దానికి నేను ఈవినింగ్ వీడియోలో 4 PM పోస్ట్ చేసిన వీడియోలో క్లారిటీగా ఇచ్చాను. ఓకేనా. సో అదొకసారి చెక్ చేసుకోండి, ఎండ్ కార్డ్లో ఇస్తాను. నెంబర్ సిస్టమ్ గురించి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి, చెక్ చేయండి, అది కూడా ఎండ్ కార్డ్లో ఇస్తాను. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక్కుంటే మన ఛానల్ నాకు కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను, ఆర్ వీడియోలో అయినా మెన్షన్ చేస్తాను. సో రేపు ఎల్లుండితో మన టైం టేబుల్ అయితే ఎండ్ అవుతుందండి. సో కంటిన్యూ చేయమంటారా? డే 10 వితిన్ 2 డేస్లో డే 10 కూడా కంప్లీట్ అయిపోతుంది. వీడియోస్ అనేవి డైలీ టార్గెట్స్ అనేవి కంటిన్యూ చేయమంటారా వద్దనేది ఒకసారి కామెంట్ చేయండి. సో మీకు నీడ్ ఉందంటే కనుక నేను కంటిన్యూ చేస్తాను, అదర్వైజ్ ఆపేస్తానండి. ఎందుకంటే వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి, 50 వ్యూస్ కూడా రావట్లేదు ఒక్కొక్క వీడియోకి. సో అట్లీస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ అన్నా నాకు అంటే ప్రిపేర్ అవుతున్నారు అయితే కనుక నేను కంటిన్యూ చేస్తాను. వ్యూస్ కూడా రావట్లేదు, ఎవరు లైక్ కామెంట్ కూడా ఎవరు చేయట్లేదు. కంప్లీట్ అయింది, డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది కూడా చేయట్లేదు. సో అందుకే కంటిన్యూ చేయాలా వద్దని